బెత్తం చేతిలో ఉన్నోడు బలవంతుడైతే కనుక చిరుత పులైనా సరే కంట్రోల్లోకి వస్తుంది అన్నటువంటిది మనం జూలలో చూస్తుంటాం. లేకపోతే కనుక ఏదైతే ప్రత్యేకించి ఏర్పాటయ్యేటటువంటి జంతు ప్రదర్శనశాలల్లో చూస్తుంటాం. అలాంటిదే ఇప్పుడు నిజ జీవితంలో ఒరిజినల్ సమాజంలో కనబడుతోంది. ట్రంప్ అనేటటువంటి బెత్తం పట్టుకునేవాడు స్ట్రాంగోడు 20వ తారీఖున బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. దాంతో ఇంతవరకు డబుల్ గేమ్ ఆడిన బైడెన్ ఉచ్చులో పావుగా మారినటువంటి హమాస్ ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పుకుంది. బైడెన్ ఓ పక్కన ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపిస్తాడు, ఇజ్రాయెల్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. హమాస్కి డబ్బులు పంపిస్తాడు, వాళ్ళ ఆర్థిక సాయం అంటాడు. అంటే రెండు వైపులా దుర్మార్గం వాడే. ఏంటి అంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలా, నాశనం చేయాలి, ప్రపంచం నాశనం అవుతుంటే అందులో చలిగాచుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి ఆయుధ వ్యాపారుల యొక్క బ్రోకర్ వాడు. రేపు మాపో పోతున్నాడు, 20వ తారీఖుకి పోతాడు. ఆ దరిద్రుడు సృష్టించిన దరిద్రమే ఇజ్రాయెల్ హమాస్ వార్ లేదా ఇజ్రాయెల్ ఇరాన్ ఫ్రాక్సిస్ వార్. ఇప్పుడు అది ముగిసిపోవడానికి నిన్ననే మనం చెప్పుకున్నాం, అది ముగిసిపోబోతోంది, శాంతి ఒప్పందం జరగబోతోందని నిన్న అధికారికంగా ప్రకటించారు. అది ఇవాళ రేపో బైడెన్ నోట్లో నుంచి వస్తుంది, నేనేదో శాంతిని ఎరగబోడిచానని చెప్పబోతున్నాడు ఆయన. విషయం ఏంటయ్యా అంటే ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు, బందీలను విడిచిపెట్టకపోతే మధ్యప్రాచ్యాన్ని అల్లకల్లోలం చేస్తా, ఆడొస్తే చేస్తాడన్న భయం ఉంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఎందుకు? తమ బందీల కోసమే అది యుద్ధం చేస్తూ వచ్చింది, విడిచిపెడతారు. ఖతార్లో జరిగినటువంటి ఇరుపక్షాల చర్చలో దశల వారీగా బందీల విడుదలకి అటు హమాస్ ఒప్పుకుంది. వాళ్ళు బందీలు విడిచిపెట్టినప్పుడు పాలస్తీనా వాళ్ళని అనేక మందిని అరెస్ట్ చేసినటువంటి ఇజ్రాయెల్ వాళ్ళని విడిచిపెట్టడానికి సిద్ధమని చెప్పింది. టోటల్గా ఇక్కడ రెండు జరుగుతుంది. పాలస్తీనా వాడు ఎవడైతే ఇజ్రాయెల్ జైలు నుంచి పోతాడో వాళ్ళు కొత్త తీవ్రవాదులుగా హమాస్కి దొరుకుతారు మళ్ళీ. అదే సందర్భంలో హమాస్ చెర నుంచి విడిపించబడినటువంటి వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ట్రంప్కి వస్తుంది, నెతన్యాహుకు వస్తుంది. కానీ వాళ్ళలో చనిపోయిన కుటుంబాలు నెతన్యాహుని శాశ్వతంగా శత్రువుగా పెట్టుకుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇజ్రాయెల్ జైలు నుంచి వెళ్ళినోడుకి ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు, అలాగే హమాస్ చేత చెరవిడపబడినటువంటి వాళ్ళకి ఇతనే శత్రువు అవుతాడు. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళనైతే 100 మందిని విడిపించాం, మా వాళ్ళందరినీ విడిపించలేకపోయామని ఇంకో 400 మందికి సంబంధించినటువంటి వాళ్ళకి శత్రువు అవుతాడు. సొంత దేశంలో ఇద్దరికి శత్రువు అవుతాడు. ఈ తీవ్రవాదులు అటెళ్ళి మాత్రం తీవ్రవాదానికి హమాస్కి మద్దతుగా నిలుస్తారు. రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి తంతు ఇదే.